నలుగురు స్నేహితులు డిగ్రీ పూర్తయ్యాక ఒక చిన్న హోటల్లో పార్టీ చేసుకున్నారు. అప్పుడు వాళ్ళలో ఒకడు అన్నాడు, ఇప్పటి నుంచి 30 సంవత్సరాల తర్వాత ఇదే రోజు జూలై 1న ఇదే హోటల్లో మళ్ళీ కలుద్దాం. ఇంకో స్నేహితుడు నవ్వుతూ చెప్పాడు, ఎవరు చివరగా వస్తారో వాళ్లే బిల్ పే చేయాలి. వాళ్ళ మాటలన్నీ విన్న వెయిటర్ చిరునవ్వుతో అన్నాడు, 30 సంవత్సరాల తర్వాత నేను కూడా మీతో జైన్ అవుతాను సార్ అన్నాడు. కాలం గడిచింది. 30 సంవత్సరాల తర్వాత మొదట స్నేహితుడు అక్కడికి వచ్చాడు. ఆ చిన్న హోటల్ అక్కడ కనిపించలేదు. అక్కడ ఒక 5 స్టార్ హోటల్ ఉంది. ఒక వ్యక్తి అతడి దగ్గరికి వచ్చి, సార్ నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు మీ మాటలు విన్న వెయిటర్ నేనే. ఇప్పుడు ఈ హోటల్ నాదే. ఇంకా 2 స్నేహితులు కూడా వచ్చారు. ముగ్గురు కలిసి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ 4వ స్నేహితుడి కోసం ఎదురు చూశారు. సమయం గడిచింది. ఫుడ్ ఆర్డర్ చేశారు. భోజనం ముగించారు. కానీ 4వ స్నేహితుడు రాలేదు. బహుశా అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉంటాడు, మనల్ని మర్చిపోయి ఉంటాడు అంటూ మాట్లాడుకున్నారు. బిల్ పే చేయడానికి కౌంటర్ దగ్గరకు వెళ్లారు. మేనేజర్ చెప్పాడు, సార్ మీ బిల్ ముందే పే చేశారు అని. అప్పుడు ఆ ముగ్గురు ఆశ్చర్యపోయారు. ముగ్గురు హోటల్ నుండి బయటకు రాగానే ఒక గవర్నమెంట్ వెహికల్ వచ్చి వారి ముందు ఆగింది. అందులో నుండి ఒక యువకుడు దిగాడు. ముగ్గురి పాదాలకు నమస్కరించాడు. మా నాన్న ఒక టీచర్, నన్ను కష్టపడి చదివించి కలెక్టర్ చేశారు. మా నాన్నే మీ 4వ స్నేహితుడు. నెల రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో మరణించాడు. చివరి సమయంలో మీ గురించి చెప్పాడు. మీరు ముగ్గురు భోజనం చేసిన తర్వాత బిల్ పే చేయాలని చెప్పాడు. అందుకే ఆయన కోరిక నెరవేర్చాను. ముగ్గురు స్నేహితులు ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయ్యారు. వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మనము 30 సంవత్సరాల తర్వాత ఎందుకు కలుద్దాం అనుకున్నాము, 30 రోజుల తర్వాత ఎందుకు అనుకోలేదు అని వారు చాలా బాధపడ్డారు. జీవితంలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అందుకే మీ స్నేహితులను తరచుగా కలుస్తూ ఉండండి. ఎందుకంటే ప్రాణం పోయిన మనిషి ఎప్పటికీ తిరిగి రాడు.